పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేరు. సింగిల్గా ట్రై చేయొద్దు, కలిసి ఉన్నప్పుడు కలిసే ఉండాలి. కూటమి పాలన ఎలా ఉంది సార్? ఏపీ ఏపీ బాగానే ఉంది, నాకు నచ్చింది. అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది సార్? తేడా ఏంటంటే అక్కడ కొన్ని పనులు మంచిగా అవుతున్నాయి, అంటే రోడ్లు కానీ నలుగురు మాటలు కానీ బాగున్నాయి. మరి అక్కడ ఇంతకుముందు అయితే అట్లా లేవు కదా. అది అంటే అప్పుడే పథకాలు ఎక్కువగా వచ్చాయి, ఇంటి వరకు పథకాలు ఎవరికి కావాలి సార్? పథకాలు నాకు 10,000 ఉంటే 2 రోజులు కూర్చుని తింటా, 3వ రోజు రాదు కదా పథకం. రోజు నలుగురు పని ఉంటేనే నలుగురు బతుకుతారు. పథకాలు ఉంటే ఏం లాభం? పథకాలు నాకు తెలిసిందైతే అది నాకు నచ్చింది. ఏపీ ప్రభుత్వం అయితే బాగా నచ్చింది. మరి ఇప్పుడు అవే పథకాలు చంద్రబాబు గారు కూడా కంటిన్యూ చేస్తారు మరి. అవును చేస్తున్నారు, కానీ మొద్దు మార్చలే కదా పబ్లిక్ని. కూర్చుని తినండి అని చెప్పలేదు, పనులు ఇస్తున్నాడు, పథకాలు ఇస్తున్నాడు. అది సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఏది చెప్తే అది వింటున్నాడు తప్ప అతనంటూ సింగిల్ గా ఏం చేయట్లేదు, చూపించలేకపోతున్నాడు అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేరు, నాకు తెలిసి అయితే. ఓకేనా? ఇప్పటికే అదే మాట చెప్తున్నా. ఆయన ఉన్నారు కాబట్టి, 2 బలమైన చేతులు ఉన్నాయి కాబట్టి ఇంకా బలంగా తయారవుతుంది ఏపీ. అది నెక్స్ట్ గవర్నమెంట్ లో సింగిలే వస్తాడంటారా? పవన్ కళ్యాణ్ కూటమితో వస్తారంటారా? సింగిల్గా ట్రై చేయొద్దు, కలిసి ఉన్నప్పుడు కలిసే ఉండాలి. మళ్ళీ సపరేట్ అయితే మొత్తం అన్నీ చీలికిపోతాయి. అవునా కదా? అది మరి ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు ఉప ప్రధాని అవుతాడు, నారా లోకేష్ సీఎం. అవన్నీ సీఎం చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, రైట్ హ్యాండ్లో వీళ్ళే ఉండాలి, నాకు తెలిసిందైతే. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు డిప్యూటీ సీఎం అంతే, ఎప్పటికీ పక్కగా అలా ఉండాలి. ఎందుకంటే సీఎం అనే పక్క నెక్స్ట్ మనం చూసిందైతే ఆయన కాబట్టి అలాగే ఉంటేనే బాగుంటుంది. అది మళ్ళీ సీఎంల గురించి వీళ్ళే కొట్టుకుంటే వీళ్ళకున్న పేరు కూడా పోతుంది. అది అంటే మరి ఇప్పుడు అతనికి కూడా పవన్ కళ్యాణ్ కూడా సీఎం కావాలని ఉంటుంది సార్? ఉంటుంది, ఎందుకు ఉండదు? ఆయనకు ఉండదు, ఉన్నంతలో చాలు అనుకుంటాడు ఆయన. ఆయనకి సీఎంలు అవి కావాలంటే ఎప్పుడు అవుతుండే, కానీ ఉన్నంతలో చాలు అనుకుంటాడు. కానీ నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఏం కెలుక్కోరు ఎవరని. చంద్రబాబు కానివ్వడు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు, అట్లేముండదు సార్, వాళ్ళందరూ ఒకటే. ఎవరు ఈయన అవ్వడానికి ట్రై చేయడు, ఆయన కానివ్వడానికి ట్రై చేయడు, అంతే. రాజధాని గురించి ఏం చెప్తారు సార్? వైసీపీ ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, అప్పుడు బాగుందా లేకపోతే ఇప్పుడు అమరావతి బాగుందా? ఏం చెప్తారు మీరు? 3 రాజధానులు అంటే మా ఊరికి ఒకటి పెడితే బాగుంటుంది. మాది ఖండవేలు ఏపీలోని, మా ఊరికి పెడితే బాగుంటుంది రాజధాని. నేను అదే కోరుకుంటాను కదా. ఎందుకు సార్? ఒకటి ఉంటే సరిపోతుంది. ఏదైనా కానీ ఒకటే ఉండాలి. దాన్ని చూస్తాను కానీ వెళ్ళాలి. కానీ మా ఊర్లో ఒకటి ఉంది, ఆ ఊర్లో ఒకటి ఉందని కానీ రాజధాని కాదు కదా, అది ఓ థియేటర్ అవుతుంది. అది 3 రాజధానులు ఉంటే ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అవుతుంది. ఏం కాదు ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే కూర్చుంటారు. రాజధాని అనేది ఒకటే ఉండాలి. తెలంగాణకి అప్పుడు మరి ఏమీ రాజధాని లేనప్పుడు తెలంగాణ వస్తుండే కదా అందరూ. మరి జగన్ గారు ఒప్పుకోవట్లేదు కదా అమరావతి రాజధాని. ఆ సార్ లెవెల్ వేరే, ఆ సార్ గురించి మాట్లాడేంత స్థాయి మనకు లేదు. అది అంటే ఇప్పుడు అమరావతి రాజధాని ఈ రోజు అన్ని పార్టీలు ఒప్పుకునే దేశంలో ఒక వైసీపీ మాత్రం ఒప్పుకోవట్లేదు. వైసీపీ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకుంటుంది వైసీపీ ఒప్పుకోదు. మరి అప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు కూడా పోరాడిరు. అమరావతిలో అనేటోళ్ళు 5 సంవత్సరాలు పోరాడిరు. మా భూములు ఇచ్చాము, మేము ఇచ్చాము, మేము కష్టపడ్డాము, ఖాళీగా ఉంటున్నాము అని చెప్పి పోరాడిరు. దానికి ఫలితం దొరకాలి కదా. అమరావతి ఉండాలి, అంతే. ఫైనల్గా ఏం చెప్తారు సార్? 2029లో ఏ గవర్నమెంట్ రాబోతుంది? 100% టీడీపీ. అంటే ఇప్పుడే ఈవీఎంల వాళ్ళు వచ్చారు, నెక్స్ట్ కూడా అదే ప్రభుత్వం. ఈవీఎంలు మరి అప్పుడు వచ్చినప్పుడు కూడా అలాగే వచ్చారు వాళ్ళు, అట్లేం రాలే కదా. ఏదైనా దైవ నిర్ణయం. ఓకేనా సార్?